మేడారంలో న్యూజిలాండ్కు చెందిన మావోరీ గిరిజనులు సందడి చేస్తున్నారు. అదే సమయంలో మావోరీల ప్రసిద్ధ హాకా సంస్కృతి సంప్రదాయాల ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. న్యూజిలాండ్ మావోరీలు పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లేటప్పుడు హాకా చేసేవారు. శత్రువును భయపెట్టడానికే కాదు, తమ సైన్యంలో ధైర్యాన్ని మేల్కొల్పేందుకు న్యూజిలాండ్ మావోరీ గిరిజనులు ఇలా హాకాను ప్రదర్శించేవారు. ఇప్పుడు కాలం మారినా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో ఈ ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. న్యూజిలాండ్ రగ్బీ జట్టు ఈ హాకా సంస్కృతిని ప్రపంచానికి తెలిసేలా చేసింది. రగ్బీ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం మొత్తం నిశ్శబ్దం అవగానే ప్రత్యర్థి జట్టును భయపెట్టేందుకు, తమ జట్టులో ఉత్సాహాన్ని నింపేందుకు కోపంగా అరుస్తూ ఆటగాళ్లు చేసే ఈ హాకా విన్యాసం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు అదే సంస్కృతిని న్యూజిలాండ్ మావోరీ గిరిజన తెగలు సజీవం చేస్తున్నాయి. మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ ఆలయం ముందు ఇలా హాకా ప్రదర్శించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాయి. సమ్మక్క సారలమ్మ చరిత్రలోనూ కాకతీయుల సైన్యంపై పోరాడిన ధీరత్వం ఉంది. మేడారం సామంత రాజులుగా ఉన్న తమ గిరిజనుల కోసం కాకతీయుల సైన్యం వైపే తిరుబావుట ఎగురవేశారు. అలాంటి గిరిజన తెగల ధైర్యానికి, సాహసానికి, ప్రాణత్యాగాలకు గుర్తుగా మేడారం జాతరను 2 ఏళ్లకోసారి నిర్వహిస్తారు.